మొత్తానికి సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందింది. ఈ అంశానికి సంబంధించి అయితే అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది, అరెస్టు కూడా జరిగిపోయింది. అరెస్టు సందర్భంలో పోలీసుల తీరుపైన కూడా అల్లు అర్జున్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పరిణామాలు కూడా ఒక్కొక్కటి మనం చూస్తూ వస్తున్నాం. ప్రస్తుతం ఈ కేసులో ఇప్పటి వరకు కూడా 7గురిని అయితే అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ ఉండదు అనుకున్నారు, కానీ ఆయన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఉదయాన్నే అక్కడ చేరుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ టైంలో అల్లు అర్జున్ చాలా కూల్గా ఉన్నప్పటికీ తర్వాత కేసు తీవ్రత ఏంటి అన్నది తెలిసొచ్చింది. ఆ తీవ్రత తెలిసిన తర్వాత నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగాయి. నాంపల్లి కోర్టు అయితే ప్రస్తుతం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నాంపల్లి కోర్టు తీర్పు ప్రకారం అయితే 14 రోజుల పాటు రిమాండ్ కోసం చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ను తరలించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో చెంచల్గూడ జైలుకు తరలించబోతున్నారు. అయితే ఇంకొక వైపు హైకోర్టులో కూడా తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు క్వాష్ చేయాలి అంటూ కూడా క్వాష్ పిటిషన్ అయితే దాఖలు చేశారు అల్లు అర్జున్ తరపున లాయర్స్. మరి దీనిపైన హైకోర్టులో ఇంకా వాదనలు అయితే కొనసాగుతున్నాయి. తనపై అరెస్ట్ చేసిన సందర్భంలో పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదంటూ కూడా ఆయన హైకోర్టులో వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తోంది. అరెస్టు చేసిన విధానం పైన కూడా హైకోర్టులో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు అయితే వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఇటు కోర్టు రిమాండ్ విధించింది కనుక ఇది అప్లికబుల్ అవుతుందా లేదా అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో ప్రస్తుతం 4 సెక్షన్ల కింద అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది. తదనంతర పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. 118 సబ్సెక్షన్ 1 క్రింద, అలాగే 105 రెడ్ విత్ 3-5 బిఎన్ఎస్ కేసెస్ కింద కూడా అల్లు అర్జున్ పైన వివిధ సెక్షన్ల కింద కేసెస్ అయితే నమోదయ్యాయి. మరోవైపు విధించింది జ్యుడిషియల్ రిమాండ్ కనుక దీనికి సంబంధించి బెయిల్ కోసం రిక్వెస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది అని ఇటు న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. అటు హైకోర్టులో మాత్రం ఇంకా వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నప్పటికీ హైకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా వేచి చూడాలి అంటూ అల్లు అర్జున్ తరపు లాయర్లు కోరారు. ప్రస్తుతం పోలీసులు కూడా వేచి చూస్తున్నారు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా అల్లు అర్జున్కు చెంచల్గూడ జైలుకు తరలించకుండా ఆపే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రస్తుతం హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్న అంశమే ఉత్కంఠగా కనిపిస్తోంది. అటు కింది కోర్టు నాంపల్లి కోర్టు అయితే ప్రస్తుతానికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ సమయంలో కూడా అసలు ఘటనకు సంబంధించి అయితే ఫుల్ క్లారిటీ తీసుకుంటారు. ఇంటెన్షన్తో చేశారా లేకపోతే ప్రత్యక్షంగా తాను మరణానికి కారణం కాదు గనుక దీనికి సంబంధించి ఒక విచారణ ఉంటుంది. ఆ విచారణ సందర్భంగా తీసుకున్న అంశాలను పరిగణలోకి తీసుకొని తదుపరి పరిణామాలు అనేవి కూడా తెలుస్తాయి. సో ప్రస్తుతం అయితే ఎటు చూసినా హైకోర్టు తీర్పు అనేది ఒక్కటి మాత్రమే అల్లు అర్జున్కు కాస్త పాజిబుల్ అంశంగా చెప్పుకోవాలి. మరి ప్రస్తుతం హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో క్వాష్ పిటిషన్ తర్వాతే రిమాండ్ ఉంటుందని ఇటు లాయర్స్ కూడా చెప్తున్న నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులపైన ప్రస్తుతం అయితే ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఇచ్చే తీర్పే ఇప్పుడు కీలకంగా మారబోతోంది. మరోవైపు పుష్ప 2 రిలీజ్ నుంచి మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ అభిమానులంతా కూడా ఉదయం నుంచి ఒక రకమైన ఉత్కంఠలో ఉన్నారు. తమ అభిమాన హీరో అరెస్ట్ అవ్వటమే ఉదయం నుంచి కూడా వాళ్ళు షాక్గా గురవుతున్న నేపథ్యంలో ఒక్కొక్క ఘటన కూడా సీరియస్ అవుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఇటు నాంపల్లి కోర్టు వద్దకు, అలాగే గాంధీ హాస్పిటల్ వద్దకు, ప్రస్తుతం అయితే చెంచల్గూడ జైలు వద్దకు కూడా భారీగా చేరుకుంటున్నారు అభిమానులు. వీరిని కట్టడి చేసే ప్రయత్నం కూడా అటు పోలీసులు చేసేందుకు ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు అయితే తీసుకుంటున్నారు. మరోవైపు ఘటన జరిగిన సంధ్యా థియేటర్ ఏదైతే ఉందో ఆ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన బెనిఫిట్ షోకి సంబంధించి కూడా అటు థియేటర్ యాజమాన్యం పైన కూడా కేసు నమోదైంది. అయితే తాము థియేటర్ను డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చేసాము, వాళ్ళు ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారంటూ కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం తమపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఇటు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. దీనిపైన కూడా హైకోర్టు ఇంకా తీర్పు వెలువరించాల్సి ఉంది. మొత్తానికి ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు కూడా పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటన విషయంలో కాస్త ఇబ్బంది ఎదుర్కోక తప్పదు అన్నదైతే ప్రస్తుతం కనిపిస్తోంది. మరోవైపు స్టార్ హీరోస్ చాలా మంది సినిమా రిలీజ్ అయిన రోజున థియేటర్కు వెళ్తారు, వెళ్ళి అభిమానులను విష్ చేస్తారు. ఇదంతా గతంలో చాలా సందర్భాల్లో జరిగింది. సో ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా తీసుకుంటున్నప్పటికీ ఒక స్టార్ హీరో వచ్చినప్పుడు అక్కడ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు. అందుకనే ఒక మహిళ మృతి చెందే వరకు ఘటన వెళ్ళింది. ఇది సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఎవరైతే మహిళ ఉన్నారో ఆమె భర్త కూడా కేసు నమోదు చేయడం, తదనంతర పరిణామాలు మనం చూస్తున్నాం. సో కేసులో మొత్తానికైతే A11గా అల్లు అర్జున్ను చేర్చారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో విచారణ అయితే కొనసాగుతుంది. మరి 14 రోజుల రిమాండ్ కోసం ఇటు అల్లు అర్జున్ను చెంచల్గూడ జైలుకైతే మరి కాసేపట్లో తరలించబోతున్నారు. ఎటొచ్చి హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. హైకోర్టులో కాస్త పాజిబిలిటీ ఉంటే గనక కేసును హైకోర్టు కొట్టివేస్తే గనక, ఎందుకంటే
ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి. నేషనల్ అవార్డు, దక్షిణాదిలో తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటిసారి నేషనల్ అవార్డు అందుకున్న ఒక హీరోగా పరిగణలోకి తీసుకొని తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు కనుక ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని కోర్టు కేసును కనుక కొట్టివేస్తే కనుక అది కొంత అల్లు అర్జున్కి ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే హైకోర్టు వెలువరించే తీర్పే ఇక్కడ కీలకంగా మారనుందని చెప్పాలి.